ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి, నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. 5వ వచనం. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని యెడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. పిల్లరా, ఈ వచన భాగంలో ఈ 2 వచనాల్లో వ్రాయబడినటువంటి మాట, దేవుడు మరొక్కసారి తనకిష్టమైన బిడ్డలుగా తన చేత ఏర్పాటు చేయబడినటువంటి మనలను చేసే నిమిత్తం ఆయన మాట్లాడుతున్న మాట, అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నీ మీద నేను ఒక తప్పు మోపుతున్నాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవునికి ఇష్టమైనటువంటి ప్రియులారా, ఈ మాటను వింటున్న నా ప్రియమైనటువంటి వారులారా, ఈ మాటను గమనించాలని కోరుతున్నాను. దేవుడు అంటున్నాడు, ప్రారంభంలో నీకున్న ప్రేమను నీవు విడిచిపెట్టావు గనుక నీ మీద ఒక తప్పు నేను మోపుతున్నాను. ఈరోజు మనం ఇతరుల మీద ఏదైనా చిన్న లోపం వస్తే, మనకేదైనా చేస్తానని చేయకపోతే, ఇస్తానని ఇవ్వకపోతే, మాట ఇచ్చి తప్పితే, వస్తానన్న టైంకి రాకపోతే, చాలాసార్లు మనం వాళ్ళ మీద నిందలు వేసేసి తప్పులు మోపేస్తాం. నిందారోపణ చేయడం మనకు చాలా తేలిగ్గా సులువుగా చేసేస్తాం. అయితే ఈరోజు ఆయన అంటున్నాడు, మన మీద ఆయన ఒక తప్పు మోపుతున్నాడట. మన మీద దేవుడు ఒక నిందారోపణ చేస్తున్నాడు. ఏంటా తప్పు, ఏంటా నింద అని అంటే, మొదట నీకుండిన ప్రేమను నీవు విడిచిపెట్టేశావు అంటున్నాడు. నిజమే ప్రియులారా, ఆలోచించండి ఒకసారి. నిజంగా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి నీ జీవితంలో నిజంగా ఆ రోజుల్లో చేసిన కార్యాలు, చేసినటువంటి అద్భుతాలు, నిజంగా అవన్నీ సామాన్యమైనవి కావు. ఆ పరిస్థితుల్లో దేవుడు ఆ విధంగా తప్పించకపోతే, ఆ కార్యాన్ని చేయకపోతే ఈరోజు మనం మరవబడి ఉండేవాళ్ళం, అసలు భూమి మీద సజీవంగా ఉండేవాళ్ళం కాదు. కానీ ఈరోజు అవన్నీ గుర్తున్నాయా మనకు? ఎన్ని కష్టాలు పడ్డామో, ఎన్ని ఇబ్బందులు అనుభవించామో, ఎంత దరిద్రమైనటువంటి పరిస్థితుల్ని నిజంగా అనుభవించామో, నరకాన్ని చూసామో మనకు జ్ఞాపకం రావాలి పిల్లరా. ఆ ప్రారంభ దినాలలో అలాంటి పరిస్థితుల నుంచి బయటకు వచ్చినప్పుడు ఆ ప్రభు పట్ల చూపినటువంటి ప్రేమ, ఆసక్తి, ఆ ఉద్యమం, ఆ ఆతృత రాను 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 ఈరోజు తగ్గిపోయింది. ఆ మొదట్లో ఉండే ప్రేమ ఈరోజు యేసయ్య నిన్ను ప్రేమించాడు కాబట్టి ఆ పరిస్థితుల నుంచి విడిపించాడు. ఈరోజు ఆ ప్రేమ నీలో ఉంటే నీలాగా నరకాన్ని అనుభవిస్తున్న వారికి సువార్త చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఆ ప్రేమను పంచాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఆ ప్రారంభంలో చూపినటువంటి ఆప్యాయత, ప్రేమానురాగాలు ఈరోజు నిజంగా అన్ని విషయాల్లో చల్లారిపోయినాయి. దేవుని విషయంలో చల్లారిపోయినవి. సేవకుల పట్ల, సంఘం పట్ల, పరిచర్య పట్ల, ఆత్మల రక్షణ పట్ల, సువార్త ప్రకటించే విషయంలో, దేవుని కార్యాలు చేసే విషయంలో ఆ ఆసక్తి తగ్గిపోయింది, ఆ ప్రేమ తగ్గిపోయింది. దేవుడు అంటున్నాడు, ఈరోజు నీ మీద నీకు నింద మోపుతున్నాను, తప్పు మోపుతున్నాను. ఈరోజు ఆ నిందను, ఆ తప్పును తీసుకువేసుకోవాల్సిన బాధ్యత, తొలగించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకనంటే తర్వాత వచ్చిన భాగంలో అన్నాడు కదా, నీవు ఏ స్థితిలో నుండి పడితువో దాన్ని జ్ఞాపకం చేసుకొని ఓ మారు మనసు పొంది మరలా నీ ప్రారంభంలో ఉండేటువంటి ఆ భక్తి జీవితాన్ని, ఆ ప్రేమను, ఆ విశ్వాసాన్ని, ఆసక్తిని నీవు కనపరిస్తే సరే, లేకపోతే నేను నీ యొద్దకు వచ్చి దీపస్తంభమును దాని యొద్ద నుండి తీసివేతును. పిల్లారా, ఈరోజు ఇవన్నీ మర్చిపోయి నా పరిస్థితి బాగుంది, నేను చక్కగా వెళ్ళిపోతున్నాను, చాలా వెలుగుగా ఉంది నా జీవితం అని నువ్వు అనుకుంటే, దేవుడి సందర్భంగా ఖచ్చితంగా తెలియజేస్తున్న మాట ఏంటంటే, ఆ ప్రారంభంలో ఉండే ఆసక్తి, ఉద్యమం, ప్రేమ ఇవన్నీ నీవు విడిచిపెట్టేశావు. తిరిగి ఆ పరిస్థితిని జ్ఞాపకం చేసుకొని, దేవుడు చేసిన అద్భుతాలను జ్ఞాపకం చేసుకొని, కృతజ్ఞత కలిగి ఇప్పటికైనా మార్పు చెంది మొదటి కంటే మరింత ఉజ్జీవంగా నీవు నడవకపోతే దీపస్తంభము నుండి ఆ దీపాన్ని తీసేస్తాను అంటున్నాడు. అంటే మన యొక్క కుటుంబము, మన జీవితము చీకటైపోద్ది, అంధకారం అయిపోద్ది అనేటువంటి భావాన్ని తెలియచేస్తున్నాడు. ఈరోజు ఇప్పటికే ఒకవేళ పరిస్థితులు అంధకారంగా ఉన్నాయా? ఇప్పటికే
చీకటి జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నావా? ఇప్పటికే చేదు అనుభవాలలో నీవు ఇబ్బంది పడుతూ ఉన్నావా? దానికి కారణం దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ మొదటి ప్రేమను తిరిగి ప్రారంభించు. ఆ మొదటి ఉజ్జీవాన్ని తిరిగి మళ్ళీ ప్రారంభించు. ఆ మొదట్లో ప్రభువులో ఉన్న ఆ ఆసక్తి, ఆ ఆశ, ఆ తపన ఈరోజు తిరిగి మళ్ళీ ప్రారంభించు. ఈ నీకున్నటువంటి చీకటి నుంచి విడుదల పొందుతావు. పేదరికము నుండి, దుఃఖము నుండి, ఆవేదన నుండి, రోగము నుండి, సమస్యల నుండి విడుదల పొందుతాం. విడుదల పొందాలి అనంటే ఆ మొదటి ప్రేమను తిరిగి ప్రారంభించు. ఆ మొదటి ఉజ్జీవాన్ని తిరిగి ప్రారంభించు. ఆ మొదట్లో ఉన్న ఆసక్తిని తిరిగి ప్రారంభించు అని దేవుడు మాట్లాడుతున్నాడు.